హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మీరు నా వెనకాల ఒక పిక్చర్ చూసే ఉండుంటారు. దేని గురించి చెప్తుందండి? మలేరియా గురించి. సో ఈ పిక్చర్ మొత్తం కూడా మలేరియా గురించి. సో ఈరోజు మన టాపిక్ కూడా మలేరియా గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మలేరియా? మలేరియా అంటే ఏంటి? సో మలేరియా ఈజ్ అన్ అక్యూట్ ఫెబ్రిల్ ఇల్నెస్ కాస్డ్ బై ప్లాస్మోడియం పారాసైట్. ఏం పారాసైట్ అండి? ప్లాస్మోడియం జాతికి చెందిన దేని నుంచి వస్తుంది? పారాసైట్. దేని నుంచి? పారాసైట్. మీరు ఇప్పటిదాకా చూసిన డిఫరెంట్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో చూసుంటారు. డిసెంట్రీ కానివ్వండి, లేదంటే డయేరియా కానివ్వండి, కలెరా కానివ్వండి, లేదంటే టీబీ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఒక ప్యాథోజన్ ఉంటుంది, ఒక సోర్స్ ఉంటుంది. దీని ఒక సోర్స్ ఏంటండి? పారాసైట్. అంటే ఒక లీవింగ్ సెల్ అండి, లీవింగ్ సెల్. ఓకే, చిన్నపాటి నీటి పాములాగా ఊహించుకోండి. నీళ్ళల్లో మురికి వస్తే చిన్న చిన్న పాములా ఉంటుంది చూడు, అలానే పారాసైట్ని కూడా మీరు ఊహించుకోండి. ఓకే, which are spread to people through the bites of infected. ఏ మస్కిటోనో చూసుకోండి, నోట్ చేసుకోవాలి మీరు. ఫిమేల్ అనాఫెలస్ మస్కిటో. ఫిమేల్ అనాఫెలస్ మస్కిటో. మీరు ఇంతకుముందు జీకా గురించి కానీ, లేదంటే డెంగ్యూ గురించి కానీ, లేదంటే చికున్ గున్యా గురించి కానీ చదివినప్పుడు అక్కడ మస్కిటో ఏంటండి? ఏడీస్ అజిప్టస్. ఏడీస్ అజిప్టస్. ఇక్కడ మస్కిటో ఏంటండి? ఫిమేల్ అనాఫెలస్ మస్కిటో. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. దీంట్లో డైరెక్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది. అనాఫెలస్ మస్కిటో ఏ వ్యాధిని స్ప్రెడ్ చేస్తుంది? మలేరియా. ఏడిస్ అజిప్టస్ ఏ వ్యాధిని స్ప్రెడ్ చేస్తుంది? ఆప్షన్లో ఇస్తాడు. జికా, మలేరియా, నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ, నెక్స్ట్ వచ్చేసి మన చికున్ గున్యా ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మలేరియా తీసేసి పైన అన్నీ పెట్టేయాలి ఆప్షన్. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేర్ ఆర్ 5 పారాసైట్స్. మలేరియా స్ప్రెడ్ చేసే పారాసైట్లు 5 ఉన్నాయండి మేజర్గా. అందులో 2 వెరీ డేంజరస్, అందులో ఒకటి ఇంకా డేంజరస్ అండి. ఎన్ని? మొత్తం 5 ఉన్నాయి. సో 5 పేర్లు అవసరం లేదు, అందులో ఉన్న మేజర్ 2 పేర్లు మీరు తెలుసుకోవాలి. ప్లాస్మోడియం ఫ్లాసిపరమ్ అండ్ ప్లాస్మోడియం వివాక్స్. ప్లాస్మోడియం ఫ్లాసిఫెరమ్ అండ్ ప్లాస్మోడియం వివాక్స్. ఇందులో ప్లాస్మోడియం ఫ్లాసిఫెరమ్ ఈజ్ డెడ్లియస్ట్. ఇందులో అన్నిటికంటే డేంజర్ ఇది ప్లాస్మోడియం ఫ్లాసిఫెరమ్. ఇది ఎస్పెషల్లీ మన ఏషియాలో, ఆఫ్రికాలో ఉంటుందండి మేజర్గా. పారాసైట్ దట్ ఈస్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ ఆఫ్రికన్ కాంటినెంట్. నెక్స్ట్ చూడండి, ప్లాస్మోడియం వివాక్స్ డామినేటెడ్ మలేరియా పారాసైట్. ఇది చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, కానీ పెద్ద డెడ్లీ కాదండి. ఇది వస్తే చావం మనం. ఇది వస్తే మాత్రం చాలా డెడ్లీ. పారాసైట్ ఇన్ మోస్ట్ కంట్రీస్ అవుట్ సైడ్ ది సబ్-సహారన్ ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి బయట దేశాల్లో ఏముంటుందండి? ప్లాస్మోడియం వివాక్స్. ప్లాస్మోడియం వివాక్స్. ఒక్కసారి ఇక్కడ మలేరియా అనే పారాసైట్ ఒక దోమలో నుంచి, దోమ అనేది ఇక్కడ వెక్టార్ అండి, వెక్టార్ అంటాం వాటిని. ఎందులో అయితే వ్యాధి తీసుకొని అటు ఇటు కదులుతుందో అవి వెక్టార్స్ అంటాం. ఈ దోమ నుంచి ఒక వ్యక్తిలోకి మలేరియా పారాసైట్ ద్వారా వల్ల ఎటువంటి, దీన్ని ఏమంటామంటే ప్యాథోజెనిసిస్ అని కూడా అనొచ్చు. ఈ ప్యాథోజెనిసిస్ అంటే ఎలా డిజీజ్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఎలా డెవలప్ అవుతుంది, ఫైనల్ స్టేజ్ ఏంటి అని చెప్పేది ప్యాథోజెనిసిస్. దీన్ని డెవలప్ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నీ లివర్ సెల్స్ని డెవలప్ చేసింది అనుకోండి, లివర్ ట్రీట్మెంట్ ఇస్తాం. కిడ్నీ సెల్స్ని కిడ్నీ అలా చేస్తాం. సో దిస్ ప్యాథోజెనిసిస్ టెల్స్ us. చూడండి, బేసికల్లీ ఫస్ట్ స్టెప్లో ఇన్ఫెక్టెడ్ మస్కిటో, దీని లోపల ఆ పారాసైట్ ఉంటుందండి, అది వచ్చేసి మిమ్మల్ని కుట్టింది. సో ఓకే, హూ బికమ్స్ ద ఇన్ఫెక్టెడ్ విత్ సో కాల్డ్ ప్లాస్మోడియంకి ఇన్ఫెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎవరిని అటాక్ చేస్తుందండి? మలేరియా లివర్ని అటాక్ చేస్తుందండి. సో లివర్లో ఏమవుతుంది? లివర్ మేజర్గా ఏమవుతుందండి? బ్లడ్ సెల్సే కదండి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది లివర్లో. సో ఈ లివర్లో ఏం చేస్తుంది? బ్లడ్ సెల్స్ గెట్ ఇన్ఫెక్టెడ్ మోరోసైట్స్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ ఫర్దర్ స్టేజెస్. మీ యొక్క గ్యామెంట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. హెల్దీగా ఉన్న బ్లడ్ సెల్స్ని ఇలా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ ఇట్లా డిస్ట్రాయ్ అయిపోయి మన బ్లడ్ అంతా పారాసైట్స్ అయిపోయినప్పుడు ఇంకో దోమ వచ్చి మనం కుట్టింది. ఆ దోమ మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకరిని కుడితే వాడికి మలేరియా వస్తుంది. సో ఫస్ట్ వెక్టార్స్ దోమలు, ఆ తర్వాత మనము, మన తర్వాత మళ్ళీ దోమలు. అదో సర్కిల్ అండి. ఇంకా సర్కిల్లో వెళ్తూ ఉంటాం. కీ ఫ్యాక్ట్స్, మలేరియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మలేరియా ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కాస్డ్ బై పారాసైట్ that is transmitted to people through the bites of infected female Anopheles mosquito. It is preventable and curable. దీన్ని మనం అరికట్టగలం, దీన్ని మనం నయం చేసుకోగలం. ఎలా నయం చేసుకోగలం అండి? కన్సైన్డ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల. ఓకే, నెక్స్ట్ ప్రివెంటబుల్. ఎలా ప్రివెంట్ చేయవచ్చు? దోమలు కుట్టకుండా చూసుకుంటే చాలు, ప్రివెంట్ చేసినట్టే. ఫుల్ హ్యాండ్ షేడ్స్ వేసుకోండి, ఓడోనిల్ రాసుకోండి, మస్కిటో కాయిల్స్ పెట్టుకోండి, మస్కిటో స్ప్రేస్ కొట్టండి, లిప్టన్ కొట్టండి, అంతే.
You can prevent it. Next, in 2019, there were estimated 229 million cases of malaria worldwide. ఎక్కువగా కేసెస్ ఉంటాయండి మలేరియావి. The estimated number of malaria deaths stood at 4 lakh 4 లక్షల మంది చనిపోయారండి 2019లో ప్రపంచవ్యాప్తంగా కేవలం మలేరియా సోకడం వల్ల. ఎక్కువగా మలేరియా ద్వారా పడేది మేజర్లీ ఆఫ్రికా దేశాలు, అందులో కూడా వెస్ట్ ఆఫ్రికన్ అండి. ఇది ఆఫ్రికా ఇలా ఉంటుంది బేసికలీ. ఆఫ్రికా అంటే సింపుల్గా ఇలా చూడొచ్చు. ఈ దేశాలండి వెస్ట్ ఆఫ్రికన్ దేశాలు వర్స్ట్ ఎఫెక్టెడ్ విత్ మలేరియా. The children aged under 5 are the most vulnerable group affected by malaria in 2019. They account more than 67% of all malaria deaths. మలేరియా మరణాల్లో ఏదైతే 4 లక్షల మరణాలు ఉన్నాయో అందులో 67% బిలో 5 years ఉన్న చిన్న పిల్లలే. ఎందుకంటే వాళ్ళు మలేరియాకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతుంటారు. వాళ్ళని వదిలేసి మనం పక్కకు జరిగిపోతాం, ఏదో దోమొచ్చి కుట్టేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా బేసిక్స్ అండి. డు నాట్ థింక్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బేసిక్ ఆర్ జనరిక్ థింగ్. ఇవన్నీ కూడా మీరు ఆన్సర్లో రాస్తేనే మీ ఆన్సర్ ఫ్రూట్ఫుల్ అవుతుంది. The WHO African region carries disproportionate high share of global malaria burden. In 2019, the region is home of 94% of malaria cases and deaths. మొత్తం ఆఫ్రికా రీజియన్ మొత్తమే ప్రపంచంలో ఉన్న అన్ని మలేరియా కేసెస్లో 94% ఆఫ్రికా నుంచి వచ్చాయండి. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ మలేరియా. మలేరియా ఎందుకు వస్తుందని మనకి దే ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ మలేరియా. బేసికలీ మస్కిటో కుట్టడం ద్వారా ఒకటైతే, ఈ మలేరియా ఉన్న వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇంజెక్షన్తో మళ్ళీ మీకు ఇవ్వడం ద్వారా, లేదు మలేరియా ఉన్న వ్యక్తి నుంచి బ్లడ్ తీసుకొని మీకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తే మీకు మలేరియా వస్తుంది. ఓకే, బీటెన్ బై మలేరియా, షేడ్ ఇన్ఫెక్టెడ్ సిరంజెస్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. మలేరియా ఉన్న వ్యక్తి ఆర్గాన్ మీకు పెట్టా, మీకు వచ్చేసింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేశా. లేదా ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ద బేబీ, తల్లి కడుపులో పిల్లలు ఉన్నప్పుడు తల్లికి మలేరియా వస్తే కడుపులో ఉన్న పిల్లోడికి కూడా మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. సిమ్టమ్స్ ఏముంటాయి మలేరియా వచ్చినప్పుడు? బేసిక్ సిమ్టమ్స్ అండి, అన్నీ ఉండేవి, అన్నీ తెలిసినవే. మలేరియా సిమ్టమ్స్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇన్ 7 to 18 days బీయింగ్ ఇన్ఫెక్టెడ్. కామన్ సిమ్టమ్స్ ఆర్ జ్వరం రావడం, ఫ్యాటిక్ అలసిపోయి ఉండడం, చలి పెట్టడం, వాంతులు రావడం, తలనొప్పి, డయేరియా, కంటిన్యూస్గా మోషన్స్ రావడం, అనేమియా, బ్లడ్ లాస్. ఓకే, విటమిన్ ఏ తగ్గిపోతుంది అనేమియాలో, మజిల్ ప్లేన్, ఎక్కువగా పనిచేయలేము, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, చెమటలు కార్చడం, కన్వల్షన్స్, కలలు రావడం, పిచ్చి పిచ్చిగా ఆలోచించడం. నెక్స్ట్, బ్లడ్ స్టూల్స్, బాత్రూమ్ పోయేటప్పుడు రక్తస్రావం కావడం. ఇన్ సివియర్ కేసెస్ మలేరియా కెన్ బి డివాస్టేటింగ్. ఇట్ కెన్ లీడ్ టు సీజర్స్, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లా పట్టేసుకోవడం, కోమాలు రావడం, ఫిట్స్ రావడం, అండ్ ఈవెన్చువల్లీ డెత్. సివియర్ కేసెస్ అండి, ఎక్స్ట్రీమ్ కేసెస్ అది మలేరియాకి. సర్ రొనాల్డ్ రాస్, వీరి గురించి మీరు తెలుసుకోవాలండి. సర్ రొనాల్డ్ రాస్ గురించి మీరు సైంటిస్ట్ ఆఫ్ ఇండియాలో తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు భారతదేశంకి చెందిన వారు కాకపోయినా బ్రిటిష్ వారు అయినప్పటికీ వీరు మన హైదరాబాదులో, మన తెలంగాణలో, మన భారతదేశంలో ఉంటూ నిజాం వారి కింద మలేరియా పారాసైట్ మీద రీసెర్చ్ చేసి దానికి గాను నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి వ్యక్తి బయాలజీకి ఎవరండి? సర్ రొనాల్డ్ రాస్ నోబెల్ ప్రైజ్ పొందారు. దేనికండి? మలేరియా ఒక పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ని కనుగొన్నందుకు వీరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వీరు తయారు చేసిన రీసెర్చ్తోనే మలేరియాకి డ్రగ్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి ఫ్యూచర్లో తయారు చేశారు. నేను చెప్పాను మీకు ప్యాథోజెనిసిస్, అది ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే మీరు దానికి మెడిసిన్ కనిపెడతారు. సో అలా సర్ రొనాల్డ్ రోస్ గారు దీనికి ఈ యొక్క అనాఫ్లస్ మస్కిటో యొక్క లైఫ్ సైకిల్ని డిజైన్ చేయడం, దాన్ని రూపుదిద్దడం ద్వారా మనకు చాలా హెల్ప్ చేశారు. వీరు హైదరాబాద్లోనే మన ఉస్మానియా హాస్పిటల్లోనే ఈ యొక్క అనాఫ్లస్ మస్కిటో యొక్క మొత్తం కూడా కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్, డిజీజ్ బర్డెన్. ఎంత డిజీజ్ బర్డెన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా? అత్యధిక దేశాలు ఏవి? ఏ దేశాల్లో ఈ డిజీజ్ ఎక్కువగా ఉందో ఒకసారి చూద్దాం. సో వరల్డ్ మలేరియా రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారండి? మళ్ళీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. There are 229 million cases of malaria compared in 2019 compared to 228 cases in 2018. 1% పెరిగింది. సో నెక్స్ట్ డెత్స్ చూడండి ఒకసారి, అంత తెలిసిందే సేమ్ టు సేమ్. సో WHO African region continues to carry disproportionate high share. మళ్ళీ 94% of the malaria cases are from that share. దీంట్లో హైయెస్ట్ ఎవరండి? నేను చెప్పాను వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్, నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యునైటెడ్
రిపబ్లిక్, తంజానియా, బుర్కినా ఫాసో, మొజాంబిక్, నైజీరియా. మొత్తం ఆఫ్రికా నార్త్ నుంచి సౌత్ ఉంది, కానీ మేజర్ నైజీరియా ఉంది. వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న మేజర్ దేశం నైజీరియా. ఓకే, ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేయవచ్చు చెప్పానండి. బేసిక్గా over the last 2 decades, expanded access to WHO recommendation, malaria prevention tools and strategies, including the effective vector control and use of preventive antimalarial drugs, okay, has had a major impact in reducing the global burden. WHO తీసుకున్న ఇనిషియేటివ్స్ ద్వారా, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవ్వడం ద్వారా మనం దాదాపు మలేరియాని ఎక్కడికక్కడ కట్టుదిద్దం చేసి పడేసాం. సో వెక్టార్ కంట్రోల్స్, వెక్టార్స్ ఏంటంటే మన మస్కిటోస్. కంట్రోల్ ఎట్లా చేస్తారు? సింపుల్, ఇదంతా చదవకపోయినా మీరే చెప్తారు. ఎట్లా మురికి కాలువలు ఉంచకూడదు, వాటర్ ఎక్కువ రోజు స్టోర్ చేయకూడదు, మస్కిటోస్ పెరుగుతుంటే అలా ఇన్సెక్టిసైడ్ వేసేసి మస్కిటోస్ని చంపేసేయండి. మీ ఇంట్లో మీరు దోమతెరలు పెట్టుకోవాలి, ఆ దోమతెరలు కూడా స్పెషల్ కోటింగ్ ఉన్న దోమతెరలు, తద్వారా మస్కిటో దాన్ని వచ్చి టచ్ చేస్తే మస్కిటో చనిపోతుంది. పిల్లల్ని ఎప్పుడు దోమతెర నుంచి కాపాడాలి. సో ఇవే పాయింట్స్ చూడండి. సంథింగ్ నాట్ మచ్. So preventive chemotherapies. So preventive chemotherapies is the use of medicines either alone or in combination to prevent malaria infection and consequences. Medicines ని వేసుకోవడం ద్వారా మలేరియా మనకి రాకుండా చూసుకోవడమే ప్రివెంటివ్ కీమోథెరపీస్ అంటాం. సో ఇట్ ఇంక్లూడ్స్ chemoprophylaxis, intermittent preventive treatment of infants and pregnant women, seasonal malaria chemopreventive అండ్ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఈ 3 డ్రగ్స్ ద్వారా మనకి మలేరియా సోకకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవచ్చు మనం. ద సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఆర్ ఇంటెండెడ్ టు కాంప్లిమెంట్ ఆన్ గోయింగ్ మలేరియా కంట్రోల్ యాక్టివిటీస్, ఇంక్లూడింగ్ వెక్టార్ కంట్రోల్ మెజర్స్, ప్రాంప్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ సస్పెక్టెడ్ మలేరియా, ట్రీట్మెంట్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ విత్ యాంటీమలేరియల్ మెడిసిన్స్. ఓకే, ఇవన్నీ కూడా యాంటీమలేరియల్ మెడిసిన్స్ ద్వారా, గైడ్లైన్స్ ఫాలో అవ్వడం ద్వారా ఇవన్నీ కూడా మనకి జరుగుతుంది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ఏంటండి? మాస్క్విరిక్స్. దీన్ని ఎప్పుడండి? అక్టోబర్ 2021లో మన WHO ఓకే చేసింది. బ్రాడ్ యూజ్ ఆఫ్ RTSSAS01, మాట్రిక్స్ యొక్క సైంటిఫిక్ నేమ్. మలేరియా వ్యాక్సిన్ అమాంగ్ ద చిల్డ్రన్ లివింగ్ ఇన్ ద రీజన్స్ విత్ మోడరేట్ టు హై ఫాల్సిపారం. ఫాల్సిపారం. ఈ ఫాల్సిపారం అనేది చాలా డేంజరస్ అనేది ఇంతకుముందే చూసాం కదా. ఓకే, ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా ట్రాన్స్మిషన్. ద వ్యాక్సిన్ హ్యాస్ బీన్ షోన్ టు సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ ద మలేరియా అండ్ డెడ్లీ సివియర్ మలేరియా అమాంగ్ యంగ్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని మలేరియా నుంచి కాపాడుకోవడానికి ఈ వ్యాక్సిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ పేరు ఏంటంటే మాస్క్విరిక్స్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రీట్మెంట్ ఏంటండి మలేరియాకి చూద్దాం. Malaria is treated with prescription drugs to kill the parasite. The types of drugs and length of treatment will vary depending upon దేని ద్వారా వేరీ అవుతుందండి? మీ ఏజ్, లేదా మీ ప్రెగ్నెంటా కాదా, లేదా మీ సివియారిటీ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మీకు వచ్చిన పారాసైట్ ఏంటి, సివియర్ పారాసైటా, డేంజరస్ పారాసైటా, లేదా మనం వదిలేసిన 3 సింపుల్ పారాసైట్సా, దీని ద్వారా మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. మెడికేషన్స్ ఏమిస్తామండి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. ఎందుకంటే ఈ మెడికేషన్ని మీరు కోవిడ్ టైంలో దాదాపు ప్రతిరోజు విన్నారు, సెకండ్ వేవ్లో ప్రతిరోజు. అది మెడిసిన్ పేరు ఏంటంటే క్లోరోక్వినైన్ ఫాస్ఫేట్. దీని ద్వారా కోవిడ్ నయం అవుతుంది అనేసి ఒక మిత్ తయారై దీనికి ఒక బ్లాక్ మార్కెట్ తయారైపోయింది అప్పుడు. సో ఏంటంటే క్లోరోక్వినైన్ ఈజ్ ద ప్రిఫర్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ పారాసైట్ దట్ ఈస్ సెన్సిటివ్ టు డ్రగ్. ఓకే, పారాసైట్లను చంపడానికి ఏ డ్రగ్ యూజ్ చేస్తామంటే క్లోరోక్వినైన్ ఫాస్ఫేట్. బట్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ పారాసైట్స్ ఆర్ రెసిస్టెంట్ టు క్లోరోక్వినైన్ అండ్ ద డ్రగ్ ఈజ్ నో లాంగర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. చాలా దేశాల్లో ఏమైందంటే ఈ పారాసైట్లు కూడా మళ్ళానే తెలివిగా తయారవుతున్నాయి. రోజుకి ఈ డ్రగ్కి రెసిస్టెన్స్ పొంది బలం తెచ్చుకొని ఇప్పుడు అవి కూడా వాటి సాహసం చేస్తున్నాయి. Artemisinin-based combination therapies, ACTs, గుర్తుపెట్టుకోవాలి. ACTs అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ACT is an combination of 2 or more drugs that work against the malaria parasite in different ways. This is usually the preferred treatment for chloroquine resistant malaria. Example including the artemether, lumefantrine or coratem and artesunate meluquinine.
సో ఈ రెండు మెడిసిన్స్ అంటే రెండు వేరే వేరే మెడిసిన్స్ని యూజ్ చేసి ఒక పారాసైట్ అనే దాన్ని చంపడానికి చూసేదే ఈ యాక్ట్ థెరపీ అండి. ఒకసారి దీన్ని కూడా మీరు ఇక్కడ పేర్లు నేను పలకడంలో తప్పు చేస్తే ఐఎమ్ రియలీ సారీ, ఓకే, కానీ ఈ పేర్లు మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకే. సో అదర్ కామన్ యాంటీమలేరియల్ డ్రగ్స్ ఇంక్లూడ్, ఇంకా వెరైటీ ఏంటండి, క్వినైన్ సల్ఫేట్, ప్రైమాక్వినైల్ ఫాస్ఫేట్, నెక్స్ట్ అటోవాకోయిన్ ప్రొక్వినైన్ ఆర్ మలరోన్, ఓకే. ఈ 3 డ్రగ్స్ అండి. పెద్ద పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకసారి చూడండి. సో యాంటీమలేరియల్ డ్రగ్ రెసిస్టెన్స్ ఇప్పుడే చూసామండి. ఏదైతే క్లోరోక్వినైన్ ఫాస్ఫేట్ నుంచి మలేరియా పారాసైట్ తెలివిగా మారిపోయి దాని నుంచి కూడా తప్పించుకుంటుంది. సో దీన్నే యాంటీ మలేరియల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే. ఆ మలేరియా డ్రగ్ మనకి ఇచ్చినప్పటికీ మన లోపల మలేరియా చావట్లేదు, అలా మలేరియా పారాసైట్ అనేది డెవలప్ అవుతుంది. రీసెంట్ ఇయర్స్ యాంటీ మలేరియల్ డ్రగ్ రెసిస్టెన్స్ హ్యాస్ ఎమర్జ్డ్ థ్రెట్ టు గ్లోబల్ మలేరియల్ కంట్రోల్, పర్టికులర్లీ ఇన్ గ్రేటర్ మెకాంగ్ సబ్ రీజన్. మెకాంగ్ రివర్ ఎక్కడ పారుతుందండి? చైనా నుంచి కిందికి వస్తుంది. ఎక్కడికి వెళ్తుందండి? కంబోడియా, లావోస్కి వెళ్తుంది, కంబోడియాకి వెళ్తుంది, వియత్నాంకి వెళ్తుంది, ఓకే. ఇంకెక్కడికి వెళ్తుందండి? మన బర్మాకి వెళ్తుంది పక్కనే ఉన్న. సో ఈ అన్ని దేశాల్లో ఆ మెకాంగ్ రివర్ పరిసర ప్రాంతాల్లో ఈ మలేరియా స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ప్లేస్లో ఇంకేముంది యాంటీ మలేరియల్ డ్రగ్ రెసిస్టెన్స్. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తారు, నోట్ చేసుకోవాలి మీరు. చైనా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై WHO ఇన్ ఇయర్ 2020 యాజ్ మలేరియల్ ఫ్రీ కంట్రీ. మలేరియా నుంచి ఫ్రీ ఉన్న కంట్రీ ఏంటండి ఇప్పుడు? చైనా అందులో లిస్ట్లో ఉంది, ఓకే. Regular monitoring of drug efficiency is needed to inform treatment policies in malaria endemic countries and to ensure early detection of response to the drug resistance. ఎల్లప్పుడూ మనం మలేరియా పేషెంట్ని ఎక్కడైతే ఈ మలేరియా కేసెస్ ఎక్కువ ఉన్నాయో ఆ చోట్లలో వారి శాంపుల్స్ ఎప్పుడు తీసుకుంటూ ఎంత శాతం వరకు డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చింది, ఎలా ఉంది అని వెంటనే ట్రీట్మెంట్ చూస్తూ నోట్ చేస్తూ ఉంటేనే మనం దీన్ని బీట్ చేయగలం తప్ప రేపు ఈ వ్యాధుల్ని కూడా మనం తట్టుకోలేక మనిషి జాతి అంతరించిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ప్యాథోజెన్సిస్ అండి. ప్రతి డిజీజ్కి ట్రీట్మెంట్ కావాలి, దాని యొక్క సైకిల్ తెలుసుకోవాలి కదా. దీని యొక్క సైకిల్ కూడా చూద్దాం. సో ఆఫ్టర్ మస్కిటో టేక్స్ ఎ బ్లడ్ మీల్, ద మలేరియా స్పోరోసైట్స్ ఎంటర్ ది హెపటోసైట్స్, లివర్లోకి వెళ్ళిపోయాయండి. ఫస్ట్ చూసాం ఫిగర్లో. విత్ ఇన్ మినిట్ దెన్ ఎమర్జ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ వీక్స్. బ్లడ్ స్ట్రీమ్లోకి కొన్ని వారాల తర్వాత వెళ్ళిపోయింది. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. మెరోజైట్స్ ర్యాపిడ్లీ ఎంటర్ ద ఎరిథ్రోసైట్స్ వేర్ దే డెవలప్ ఇన్ టు థ్రోపోసైట్స్ and then into schizoids over a period of days during erythrocyte phase of life cycle. Rupture of infected erythrocytes containing the schizoid results in the fever and merozyte release. Merozytes enter new red cells and process is repeated resulting in logarithmic increase of parasite. 10 to the power. Logarithmic increase అంటే 10కి అంటే in powers of 10 అంటే అర్థం చేసుకోండి. పవర్స్ ఆఫ్ 10 అంటే ఒకసారి ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం పారాసైట్ రిలీజ్ చేసింది. దేన్ని రిలీజ్ చేసిందండి? వీటిని మీరోసైట్స్ని రిలీజ్ చేసింది. ఫస్ట్ టైం 10 రిలీజ్ చేసింది అనుకోండి. ఈ 10 ఎన్ని రిలీజ్ చేస్తాయండి? 100 రిలీజ్ చేస్తాయి, అంటే 10 స్క్వేర్ని రిలీజ్ చేస్తాయి. ఈ 100 ఎన్ని రిలీజ్ చేస్తాయండి? 10⁴ లేదా 10⁻³ 1000 రిలీజ్ చేస్తాయి. ఈ 1000 ఎన్ని చేస్తాయండి? 10,000 చేస్తాయి. అలా 10ల సంఖ్యల్లో మల్టిప్లై అవుతూ మన రెడ్ బ్లడ్ సెల్స్ని నాశనం చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ప్యాథోజెనిసిస్ ఆఫ్ మలేరియా పారాసైట్ లుక్స్ లైక్. సో ఇలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఈ డాట్స్ ఫిగర్స్ అని ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయింది చూడండి. ఇదొక్క సెల్ వెళ్ళిపోయి మిగతా అన్ని సెల్స్ని పార్ట్ చేస్తూ ఉంటుంది, ఓకే. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియల్ ఎలిమినేషన్, ఓకే. భారతదేశంలో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియల్ ఎలిమినేషన్ 2016-2030 outlines that India strategy to eliminate disease by 2030. ఇంతకు ముందు కూడా టార్గెట్ పెట్టుకున్నామండి, 2020 కల్లా ఏం చేద్దాం, కావట్లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంకో స్ట్రాటజీ పెట్టుకొని ఏం చేసాం, మలేరియాని ఎట్లా చేసైనా 2030 or 2030 కల్లా మొత్తానికి ఎలిమినేట్ చేద్దాం. టీబీ ఎప్పటికల్లా అనుకున్నాం? 2025. ఇది 2030 కల్లా. The framework has been developed with a vision to eliminate malaria from the country and contribute improved health quality of life and alleviation of poverty. మలేరియా వల్ల ఎవరు కూడా పూర్ కావద్దు అనేది ఒక ఆలోచన. The National Framework for Malarial Elimination document clearly defines goals, objectives,
స్ట్రాటజీస్, టార్గెట్స్ అండ్ టైమ్ లైన్స్ అన్నీ పెట్టుకున్నామండి. గోల్ ఏంటి, నా ఆబ్జెక్టివ్ ఏంటి, నా స్ట్రాటజీ ఏంటి, నేను ఎలా క్యూర్ చేస్తా, ఏ టైంలో, ఈ సంవత్సరంలో ఎంత క్యూర్ చేస్తా, వచ్చే సంవత్సరం ఎంత, ప్రతిదీ క్లియర్గా పెట్టుకున్నాం. ఓకే, నెసెసరీ గైడ్ లైన్స్ ఇచ్చాం. ఎక్స్ప్రెస్ ఫర్ రోలింగ్ అవుట్ స్ట్రాటజీస్ అండ్ రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ పర్ రెస్పెక్టివ్ ఎపిడెమలాజికల్ సిచ్యువేషన్. ఆ స్టేట్లో ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువగా ఉంది, ఆ సిచ్యువేషన్ ప్రకారం మనం కంటిన్యూస్గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో మన గోల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డబ్ల్యూహెచ్ఓకి లైన్గా ఉంటూ మలేరియాని 2030 కల్లా ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేయాలి భారతదేశం నుంచి. ఓకే, భారతదేశంలో ఇంకా కొత్త మలేరియా కేసెస్ పుట్టకుండా చేయడం. మెయింటైన్ మలేరియన్ ఫ్రీ స్టేటస్ ఏరియాస్ విత్ మలేరియా ట్రాన్స్మిషన్ హ్యాస్ బీన్ ఇంటరప్టెడ్ అండ్ ప్రివెంట్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ మలేరియా. ఆ స్టేటస్ని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ ఆ మలేరియా ఫ్రీ జోన్స్లలో మళ్ళీ మలేరియా రాకుండా చూసుకోవడమే ఈ యొక్క గోల్స్లో మనం చూసాం. ఆబ్జెక్టివ్స్ ఏంటండి? మలేరియా ఫ్రమ్ ఆల్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఎండమిక్ స్టేట్స్ అండ్ యూటీస్. ఎక్కడైతే ఈ మలేరియా అనేది ఎక్కువగా ఉందో, ఎండమిక్గా ఉందో, అందులో కేటగిరీ 1 అంటే లో అండ్ మోడరేట్, హై ఉన్న స్టేట్స్ని వదిలేసి లో ఉన్న మోడరేట్గా ఉన్న స్టేట్స్లో పూర్తిగా 2022 కల్లా మలేరియాని ఎరాడికేట్ చేయాలి మనం. రిడ్యూస్ ఇన్సిడెన్స్ ఆఫ్ మలేరియా టు లెస్ దెన్ 1 కేస్ per 1000 పాపులేషన్ in all states and districts and malaria eliminate in 31 states by 2024. ఇక్కడ 26 స్టేట్స్లో ఎలిమినేట్ చేస్తే 2024 కల్లా ఏమనుకున్నాం, 31 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో ఎలిమినేట్ చేస్తూ మలేరియాని ఎంతవరకు లిమిట్ చేద్దాం అనుకున్నామండి? ప్రతి 1000 వ్యక్తుల్లో కేవలం ఒకటే వ్యక్తికి కరోనా ఈ వైరస్ మలేరియా ఉండేలా చూసుకోవాలి మనం. అంటే 1000 మందికి ఉంటే అందులో ఒక్కరికే మలేరియా ఉంది, మిగతా అందరూ హ్యాపీగా ఉన్నారు, అలా చూసుకోవాలి ఎప్పటికల్లా 2024 కల్లా. ఇంటరప్ట్ ద ఇండిజినస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మలేరియా ఇన్ ఆల్ స్టేట్స్ కేటగిరీ 3 by 2027. ఈ 2027 కల్లా అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో మన యొక్క ట్రాన్స్మిషన్ కాకుండా చూసుకోవాలి. ఓకే, ప్రివెంట్ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోకల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మలేరియా ఏరియాస్ వేర్ ఇట్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ అండ్ మెయింటైన్ మలేరియా ఫ్రీ స్టేటస్ బై 2030. మళ్ళీ మలేరియా రాకుండా, ఏవైతే మలేరియా ఫ్రీ డిక్లేర్ చేసిన స్టేట్స్ కానీ, ఏరియాస్ కానీ, ప్లేసెస్ కానీ రాకుండా చూసుకోవడమే మన ఫైనల్ ఆబ్జెక్టివ్ లేదా మన ఫైనల్ గోల్ కూడా అదే. కీ స్ట్రాటజీస్ ఏం చూస్తాం? సో స్ట్రాటజీస్ చూద్దాం. ఫోకస్ ఎప్పుడు కూడా హై ఎండమిక్ ఏరియాస్లో పెట్టాం, అది మన స్ట్రాటజీ. నేను ఎలా ఫార్వర్డ్ మూవ్ అవుతున్నా, ఎలా ఫోకస్ చేస్తున్నా అనేది నా స్ట్రాటజీ. నా స్ట్రాటజీలో ఏముందండి? మలేరియాని ఎలిమినేట్ చేయాలంటే ఎండమిక్ ఏరియాస్ని ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ చూడాలి. స్పెషల్ స్ట్రాటజీ ఫర్ వివాక్స్ ఎలిమినేషన్ చూసామండి. వివాక్స్ వచ్చేసి ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్న మలేరియా పారాసైట్, దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే అది ఎలిమినేట్ చేసింది అనుకోండి, చిన్నగా వచ్చే ఏ పారాసైట్ అయినా మనం డీల్ చేసుకోగలం. నెక్స్ట్, కన్సిడరబుల్లీ వేరింగ్ మలేరియా ఎండమిసిటీ ఇన్ కంట్రీ. ఇంకేం చేసాం? ఇంటెన్సిటీ ఏరియాస్లో ఫోకస్ ఎక్కువ చేయాలి. దానికోసం ఏం చేసాం? ప్రతి స్టేట్ని 3 కేటగిరీలో డివైడ్ చేసాం. కేటగిరీ 1, 2, 3. కేటగిరీ 1లో మైల్డ్, మోడరేట్, 3లో ఎక్స్ట్రీమ్ కేసెస్. డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ ప్లానింగ్ పెట్టాం. ఆ డిస్ట్రిక్ట్లోనే ఆ ప్లానింగ్ జరగాలి, ఆ డిస్ట్రిక్ట్ నుంచే వాళ్ళకి సొల్యూషన్ దొక్కాలి అని డిస్ట్రిక్ట్ ప్లానింగ్ పోస్టులు కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ మైల్ స్టోన్స్, నియర్ ఫ్యూచర్లో ఏం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. సో ఇదంతా కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. సో నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ మలేరియల్ ఎలిమినేషన్ 2017-2022. ఓకే, ఇది స్ట్రాటజిక్ ప్లాన్ అండి, అది ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అండి. డిఫరెన్స్ చూడండి మీరు, ఇది 2022కి ఎండ్ అయిపోతుంది, అది 2030కి ఏం పెట్టాం. సో ఇందులో ఏం చేసామంటే, ఓవర్ లాస్ట్ 15 years, 15 సంవత్సరాల కాలంలో ఇండియా హ్యాస్ మేడ్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ ఇన్ రిడ్యూసింగ్ ఇట్స్ మలేరియా బర్డెన్. It has a vision of malaria-free country by 2027 and elimination by 2030. However, the country still faces daunting challenges as malaria endemology exhibits enormous heterogeneity. అంటే మన దేశంలో ఉన్న మలేరియా పారాసైట్ 1-2 కాదండి, అనేక రకాల మలేరియా పారాసైట్ ఉన్నాయి. 5 రకాలు మన దేశంలో ఉన్నాయి, అన్ని 5 రకాలు. కాబట్టి మనకు అత్యధిక ఛాలెంజింగ్ అనేది ఈ 5 రకాల హెట్రోజినిటీ, అంటే వివిధ రకాల పారాసైట్లు ఉండడం ద్వారా మనకి ఛాలెంజ్ అనేది ఒకటి ఏర్పడింది. అండ్ కాంప్లెక్సిటీ, ద డిజీజ్ ఇస్ మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ట్రైబల్ అండ్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. అంతే కదండి, ట్రైబల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ అవ్వడం, ఇది ఒకటి చూడాలి. ద నేషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్
హ్యాస్ బీన్ డెవలప్డ్ బై నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్. చూడండి, వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. 2030కి ఎలిమినేట్ చేద్దాం అనుకున్న ఫ్రేమ్వర్క్ వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ డెవలప్ చేశారు. మనం స్ట్రాటజీ చూసాం కదండి వాళ్ళది, అది లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో చూసాం, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ చూసాం, ఇది ఒక ప్లానే వేశారు ఇది చేద్దామని. అందులో నేషనల్ వెక్టార్ బోన్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇది ఆల్రెడీ మీకు దేంట్లో చెప్పానండి, చికున్ గున్యాలో కూడా చెప్పాను. నేషనల్ వెక్టార్ బోన్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. వీళ్ళు ఎవరి కింద ఉంటారండి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, WHO అండ్ గ్లోబల్ టెక్నాలజికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా. ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ కలిసి ఈ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేశాయి. దయచేసి ఈ ప్లాన్ని నోట్ చేసుకోవాలి మీరు. ఈ ప్లాన్, ప్రతి ఒక్క ప్లాన్ ఇంపార్టెంట్ అండి, ఆన్సర్ బ్యూటిఫుల్గా వస్తుంది. దీని గోల్ కూడా అంతే అండి, సేమ్ గోల్స్, సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ గోల్స్. పాస్ చేయండి, దయచేసి నోట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కాబట్టి నేను చెప్పను. స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ మళ్ళీ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, అన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. పాస్ చేయండి, చూడండి ఒకసారి. సో WHO రెస్పాన్స్ ఏంటి మలేరియాకి, WHO రెస్పాన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో WHO గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా 2016-2030. ప్రపంచ టెక్నికల్ స్ట్రాటజీ ఏమి ఇచ్చిందండి, 2016-2030 స్ట్రాటజీ ఇస్తే అప్డేటెడ్ ఇన్ 2021 provides a technical framework for all malaria endemic countries. It is intended to guide, support regional and country programs and work towards malaria control and elimination. ఈ స్ట్రాటజీ ద్వారా ఎవరు ప్రొవైడ్ చేశారని, WHO ప్రొవైడ్ చేసిన టెక్నికల్ స్ట్రాటజీ ద్వారా మలేరియాని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం. ద స్ట్రాటజీ సెట్స్ అంబిషియస్ అబౌట్ టు అచీవ్ గ్లోబల్ టార్గెట్స్. ఏం టార్గెట్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ అండి. WHO గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా టార్గెట్స్ ఏంటి చూడండి, నోట్ చేసుకోవాలి మీరు, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రిడ్యూసింగ్ మలేరియా కేసెస్ ఇన్సిడెంట్స్ బై అట్లీస్ట్ 90% బై 2030. మలేరియా కేసెస్ 2030 కల్లా 90% తగ్గించేయండి ఇప్పుడున్న దానికంటే. రిడ్యూస్ మలేరియా మోర్టాలిటీ బై 90% బై 2030. మలేరియా వల్ల వచ్చే చావులు ఎన్నైతే ఉన్నాయో వాటిలో 90% చావులను తగ్గించేయండి. ఎలిమినేట్ మలేరియా అట్లీస్ట్ ఇన్ 35 కంట్రీస్. 35 దేశాల్లో ఇప్పటికీ మలేరియాని ఎలిమినేట్ చేసేయండి. ప్రివెంటింగ్ రీసెర్చ్ ఆఫ్ మలేరియా ఇన్ ఆల్ కంట్రీస్ దట్ ఆర్ మలేరియా ఫ్రీ. ఏ కంట్రీస్ అయితే మలేరియా ఫ్రీగా నేను డిక్లేర్ చేశామో ఆయా దేశాల్లో మళ్ళీ మలేరియా రాకుండా చూసుకోవాలి అనేది వాటి యొక్క గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. కోఆర్డినేట్స్ విత్ WHO గ్లోబల్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ అండ్ ఎలిమినేట్ మలేరియా. మళ్ళీ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి. కీపింగ్ ఇండిపెండెంట్ స్కోర్స్ ఆఫ్ గ్లోబల్ ప్రోగ్రెస్, ఐడెంటిఫైయింగ్ థ్రెట్స్ టు మలేరియా. ఏవైతే థ్రెట్స్ ఉన్నాయి మొత్తం సైంటిఫిక్ రీసెర్చ్ అండి. థ్రెట్స్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎలా క్యూర్ చేయవచ్చు, ఇంకేం చేయవచ్చు, అడిషనల్ ఎవరితోని కొలాబరేట్ కావచ్చు, ఏ కంట్రీతో ఎలా ఉండాలి అనేది అన్నీ ఇస్తుంది. సో WHO గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ WHO గ్లోబల్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ అండ్ ఎలిమినేట్ మలేరియా. ఇట్ వర్క్స్ ఈజ్ గైడెడ్ బై గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా. ఇది ఇంకో టెక్నికల్ స్ట్రాటజీ అడాప్టెడ్ బై వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ 2015, అప్డేటెడ్ ఇన్ 2021. ఇది గ్లోబల్ ఏంటంటే గ్లోబల్ టెక్నికల్ స్ట్రాటజీ ఫర్ మలేరియా. WHO వాళ్ళు డిక్లేర్ చేశారు దీన్ని. సో దాన్ని కూడా ఎవరు టేక్ ఆన్ చేశారండి, వరల్డ్ మలేరియా ప్రోగ్రామ్. వీళ్ళు దాన్ని ఎల్లప్పుడూ గమనిస్తూ వాళ్ళ టార్గెట్స్ని అచీవ్ అవుతుంటారు. నెక్స్ట్ అండి, మలేరియా గురించి ఏదో వచ్చినా మీకు ఈ టర్మ్ గుర్తుండాలి. ఈ 2025 ఇనిషియేటివ్ కరెంట్ అఫైర్స్లో ఉంది, రెగ్యులర్గా ఉంది. అసలు ఈ 2025 ఇనిషియేటివ్ ఏంటి, ఈ 2020, దీనికంటే ముందు ఈ 2020 గురించి నేను తెలుసుకోవాలి. ఈ 2020 ఇనిషియేటివ్ ఏంటంటే 20 దేశాల్లో WHO వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారంటే ఈ 20 దేశాల్లో మలేరియా ఫ్రీ చేసేద్దాం. అయితే అనుకున్న దానికంటే తొందరగానే మనం ఆ 20 దేశాల్లో మలేరియా ఫ్రీ చేసేసాం. అరే ఇవి 20 దేశాలు మలేరియా ఫ్రీ అయ్యాయి, ఇంకో 20 దేశాలు కలిపేసి ఆ దేశాలను కూడా మలేరియా ఫ్రీ చేసేద్దామని చెప్పి ఈ 2025 ఇనిషియేటివ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. చూద్దాం. In 2017, WHO launched E2020 initiative to support a group of countries to achieve zero indigenous cases of malaria. ఆయా దేశాల్లో మలేరియా కేసెస్ లేకుండా చేయాలి. Some 21 countries across 5 regions were identified for having potential to reach milestone of eliminating malaria. The report zeroing in on malaria elimination brings out the progress made through E2020 of WHO. Building on the success of E2020, WHO identified 25 new countries that have potential to stamp out
మలేరియా 5 సంవత్సరాల్లో ఈ 25 దేశాల్లో మలేరియాని ఎలిమినేట్ చేసే సత్తా ఉన్న దేశాలని మన WHO చూస్ చేసుకోవడం జరిగింది. సో ఈ 20-25 కంట్రీస్ విల్ రిసీవ్ చేసుకుంటారండి, టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, గ్రౌండ్ సపోర్ట్ ఇస్తుంది, ఏంటి ఎక్విప్మెంట్ తీసుకొని ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే, బై WHO అండ్ ఇట్స్ పార్ట్నర్స్. ఇన్ రిటర్న్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఆడిట్ దేర్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ యాన్యువల్లీ, participate in elimination forums, conduct surveillance, assessment and share malaria data. ఏంటండి, కేవలం నేను నీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తాను, ఎక్విప్మెంట్ ఇస్తా, వాడుకో, నువ్వు నాకేం చేయక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, కేవలం రోజు సర్వైలెన్స్ పెట్టు, సంవత్సరంలో ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత ఉండే, ఈ సంవత్సరం ఎంత తగ్గింది, ఎంతమందిని బతికిచ్చాం, ఎన్ని కేసెస్ తగ్గిపోయాయి, ఇలా నాకు డేటా ఇవ్వు చాలు అనేసి WHO వాళ్ళు అడగడం జరిగింది. The new country is selected on the basis of 4 criteria. 4 క్రైటీరియాలతో ఈ 20-25 కంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ క్రైటీరియాస్ ఒకసారి చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఎండోర్స్డ్ ఎలిమినేషన్ ప్లాన్. గవర్నమెంట్ ఒక ఎలిమినేషన్ ప్లాన్ ఉండాలి. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇదంతా ఆలోచిస్తుంటారు, ఈ 2020లో కానీ ఈ 20-25 దేశాల్లో కానీ భారతదేశం లేదు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Meeting the threshold of malaria case reductions in recent year, having the capacity of malaria surveillance and designated government agency responsible for malaria elimination, being selected by WHO Malaria Elimination Oversight Committee. WHO వాళ్ళు ఒప్పుకోవాలి. ఆయా దేశాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అటువంటి ఒక సంస్థ, మరియు సర్వైలెన్స్ అత్యధికంగా ఎంత మలేరియా ఉంది అనే ఒక సర్వైలెన్స్ సిస్టమ్ ఉంటే కనుక మీరు జాయిన్ కావచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ టుడే మై ఫ్రెండ్స్. సో ఈరోజు మనం మలేరియా గురించి తెలుసుకున్నాం. ఇందులో నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏం రావచ్చు సో చెప్తాను. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది. సో మలేరియా అనే డిజీజ్ ఏ మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుంది? విచ్ మస్కిటో కాజెస్ మలేరియా? ఓకే, ఏ మస్కిటో అండి? ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో. ఏంటండి? ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో. ఇది ఒక క్వశ్చన్ రావచ్చు సింపుల్గా అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఈ 2020 ఇనిషియేటివ్ రిలేటెడ్ టు, ఓకే, ఇది రావచ్చు. లేదా ఏ సంవత్సరం కల్లా భారతదేశం మలేరియా ఫ్రీ దేశంగా రూపుదిద్దుకోవాలని ఒక నేషనల్ ప్లాన్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేది తీసుకురావడం జరిగింది అంటే అది ఏ సంవత్సరం అండి? 2030 కల్లా. 2030 కల్లా భారతదేశం మలేరియా ఫ్రీ దేశం కావాలి. కానీ ఎలిమినేషన్ ఎప్పటికల్లా? 2027 కల్లా ఇండిజీనియస్ ఎలిమినేషన్. భారతదేశంలో ఇంకా మలేరియా సోకకుండా ఎప్పటికల్లా చూసుకోవాలి? 2027 కల్లా. అంతేనా? సో నెక్స్ట్, ఇవన్నీ ప్రిలిమ్స్లో వస్తాయండి, ఇంతే, ఎక్కువగా రావు. ఓకే, మలేరియా పారాసైట్ గురించి అడుగుతాడు. ఇట్స్ ఏ పారాసైట్ బేస్డ్ డిసీజా, వైరల్ బేస్డ్ డిసీజా అంటాడు. మలేరియా ఈజ్ కాస్డ్ బై క్వశ్చన్ మార్క్. వైరస్ అంటాడు, ప్రోటోజోవా అంటాడు, ఓకే, పారాసైట్ అంటాడు, ఇంకేమన్నా అంటాడు. సో మీరు అప్పుడు పారాసైట్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి అడుగుతాడు, ఏమడుగుతాడు? మలేరియా డైరెక్ట్లీ అటాక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ? మలేరియా అటాక్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ? మీరు ఏం రాయాలండి? లివర్ అండ్ బ్లడ్ సెల్స్. ఓకే, మీకు మెయిన్స్ ఎలా వస్తుంది ఒక క్వశ్చన్. మలేరియా నుంచి మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తే, ఓకే, డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్, మలేరియా ఈజ్ స్టిల్ ప్రివలెంట్ ఇన్ ఇండియా. వై అంటే ఎందుకుంది? ఛాలెంజెస్. హౌ కెన్ ఇండియా బికమ్
మలేరియా ఫ్రీ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇలా సైంటిఫిక్గా కాకుండా ఇలా మీకు లాజికల్గా అడగచ్చు, లేదా సైంటిఫికల్గా క్వశ్చన్ అడిగితే ఏమడుగుతాడు, డిఫైన్ మలేరియా అండ్ ఆల్సో టెల్ అబౌట్ ఇట్స్ ప్యాథోజెనిసిస్. ఇలా ఇది సైంటిఫిక్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. మలేరియా అంటే ఏంటి, దాని ప్యాథోజెనిసిస్ మొత్తం రాయండి, ట్రీట్మెంట్ ఏంటి, ఓకే, మలేరియాలో రకాలు ఏంటి, మలేరియాలో పారాసైట్స్ ఏంటి. ఇది ఇంతే సింపుల్, ఎవరైనా రాస్తారండి. కానీ ఇది చూడండి ఎలా రాస్తారు ఈ క్వశ్చన్. డిస్పైట్ ద ఎఫర్ట్స్ అంటే గవర్నమెంట్ ఏం ఎఫర్ట్స్ పెట్టిండో ఫస్ట్ చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, డిస్పైట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతుంది, అయినా తగ్గట్లేదు. మరి ఆ ఎఫర్ట్స్ ఏందో మీరు చెప్పాలి కదండి. ఫస్ట్ మీరు ఎఫర్ట్స్ చెప్పండి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ మలేరియా కంట్రోల్ కానివ్వండి, నేషనల్ స్ట్రాటజీ కానివ్వండి, నేషనల్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారండి, నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి. ఇంకోటి నేషనల్ వెక్టర్ బోర్న్ డిజీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, దీని గురించి చెప్పాలి మీరు. ఓకే, ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి, గ్రామ పంచాయత్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లానింగ్ పెట్టాం ఇందులో, అది దాని గురించి చెప్పాలి. ఓకే, ఇవన్నిటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత మనకున్న ఛాలెంజెస్ ఏంటి, ఇంత ఉన్నప్పటికీ మనం ఫస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎడ్యుకేషన్ చేయడం, ఓకే, క్లీన్లీనెస్ అండ్ హైజీనిటీ గురించి డెవలప్ చేయడం జనాలకి, ఓకే, ఓపెన్ డెఫికేషన్స్ ఇలాంటివి చేయకుండా చూసుకోవడం, ఓకే, పొలాల్లో కోతలు కోసిన తర్వాత నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇవన్నిటి గురించి మీరు రాస్తూ ఒక పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మలేరియా ఈజ్ ఎ లైఫ్ థ్రెటనింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ద చిల్డ్రన్. సో ఈ చిల్డ్రన్ని బతికేయడానికి WHO వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మలేరియా గురించి అవగాహన పెంచి, టెక్నికాలిటీని పెంచి, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ మలేరియా జారకుండా మళ్ళీ మలేరియా వ్యాక్సినేషన్ని చిన్నపిల్లల్లో పెంచుతూ వెళ్తే మనం మలేరియాని త్వరలోనే భారతదేశం నుంచి పర్మనెంట్గా క్లీన్ చేయొచ్చు, లేదా పర్మనెంట్గా సాల్వ్ చేయొచ్చు మలేరియా ఇష్యూని అని చెప్పేసి మీరు కంక్లూజన్లో రాయొచ్చు. సో ఈ విధంగా ప్రతి పాయింట్ ఉండాలండి ఆన్సర్లో with your word limit. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.